పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమం ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు నిర్వహించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలోని సూపర్ 6 పథకాలను ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. జగనన్న కాలనీలోని మేమే ఇల్లు కట్టిస్తామని వైకాపా ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్యే మంతెన రామరాజు విమర్శించారు. ఇల్లు కట్టుకోవాలని లబ్ధిదారులపై ఒత్తిడి చేసి ఇల్లు కట్టించారని లబ్ధిదారులు అప్పుల పాలయ్యారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని గ్రామంలోని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మోడుపల్లి రామవరప్రసాద్, ఉప సర్పంచ్ జన్ను గోపి, తాళ్లకోడు వార్డు మెంబర్ ముద్దె నాగ కేశవ బాబు, తొంటా నాగార్జున, తొంటా గణేష్, తొంటా శివాజీ, బొల్లా వెంకట్రావు, బొత్సు కృష్ణ, ఎండి అజ్మల్, ఎండి జాకీర్, మహిళా నాయకులు బి సరళకుమారి, బొర్రా సుజాత, బత్తుల శ్యామల, పాపోలు లీలాకుమారి తదితర నాయకులు పాల్గొన్నారు. మన యొక్క ఉండి నియోజకవర్గంలో మన యొక్క ఆకివీడి మండలంలో కుప్పనపూడి గ్రామంలో ఈరోజు ఇంటింటికి మన రాంబాబు, అదేవిధంగా కుప్పనపూడి గ్రామానికి సంబంధించి తాళ్లకోడి కానీ, అదేవిధంగా ఆకివీడి నగర పంచాయతీలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి లేఅవుట్లో ఈరోజు కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రాంతం కానీ ఈరోజు ఇంటింటికి మన రాంబాబు అని కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మన అందరూ వచ్చినప్పుడు ఈ గ్రామానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 1,45,00,000 రూపాయలు జలజీవన్ మిషన్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 50% ఉన్నటువంటి ఆ డబ్బు నిధుల్ని ఖర్చు పెట్టక ఈరోజు వరకు ఇక్కడ త్రాగునీటి సమస్య ఈ గ్రామంలో కుప్పనపూడిలో అలాగే ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో మనం పోసినటువంటి సిమెంట్ రోడ్లు తప్పితే ఇక్కడ కొత్తగా ఏమీ నిర్మించకపోవటం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ సర్పంచ్గా గెలిచినటువంటి సర్పంచ్ గారికి కూడా వారికి వచ్చిన నిధులు కూడా వేరే వాటికి వాళ్ళు వెంటనే వెనక్కి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటం ద్వారా ఇబ్బంది జరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం ఈ గ్రామానికి వచ్చినప్పుడు వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఘన స్వాగతం పడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం వచ్చేటువంటి ఎలక్షన్ ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఆ ఎలక్షన్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. చూస్తున్నాం ఒక పక్కన ఎక్కడైతే ఇక్కడ లో లేయింగ్లో ఆ రోజు ఏం చెప్పారు, హౌస్లో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అని చెప్పారు. ఒకవేళ మీరు కట్టుకోలేకపోతే మేమే కట్టిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి 1,80,000 రూపాయలని వస్తుంది కదా అని దిగితే ఈరోజు 10 నుంచి 15 లక్షల రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ప్రతి ఇంటికి కూడా. అంటే ఈరోజు సిమెంట్ మీద కానీ ఐరన్ మీద కానీ ఆ జిఎస్టీ ట్యాక్స్ 28% ఉంది. ఈరోజు ఐరన్కి సంబంధించి సిమెంట్కి సంబంధించి 18% ట్యాక్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కట్టుకునేటప్పటికి సుమారుగా ఆ గ్రౌండ్లో పోసుకునేటువంటి ఇసుక కానీ అదేవిధంగా ట్యాక్సుల రూపంలో కానీ 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే దానికి ముఖ్యంగా లారీలో ఇసుకొస్తే డీజిల్ రేట్ పెరిగిపోయింది, ట్రాక్టర్లో ఇసుకొస్తే మైనింగ్ బిల్ లేకుండానో బిల్లు ఉందనో బెదిరించి ఇసుక యొక్క గుత్తందారులు కొంతమంది చేతిలోకి వెళ్ళిపోయి ఆ ఇసుక పోయడంలో కూడా ఎక్కువగా అందరూ కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో అందరికీ కూడా పక్కనే ఒక పక్కన కాలువ ఉండి నీళ్ళున్నా కూడా ఒక పక్కన ఇసుక దగ్గరలో ప్రాంతంలో ఉన్నా కూడా ఇసుక పూడ్చుకోలేని పరిస్థితి. ఇక్కడ లో లేయింగ్ వల్ల వర్షాలకి ఈ లేఅవుట్ మునిగిపోవడం ద్వారా ఎక్కువగా నష్టపోవడం జరుగుతూ ఉంది. అందుకని వారందరూ కూడా ఫౌండేషన్ హైట్ 5 అడుగులు 6 అడుగులు పెడితే ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఆ 5 అడుగుల ఎత్తు మట్టి పూడ్చేటప్పటికి ఆ 1,80,000 ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంది. అండ్ యావరేజ్ 10 లక్షల పైన తో నిర్మాణం చేయడం జరిగింది. అందులో వారి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చింది కానీ వారి దగ్గర నుంచి నిధులు కాకుండా కనవద 5-6 లక్షల రూపాయలు ఈరోజు వారికి అప్పులు చేసి హెచ్ఓడీలు తీసుకొచ్చి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాలా. కాబట్టి అందరం కూడా ఈ యొక్క ట్యాక్స్లన్నీ పెరిగిపోవడం ద్వారా అందరూ నష్టపోతున్నారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన సమైక్యమైన ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుకుంటాం.